ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద అనాచారాలు అత్యాచారాలు పెచ్చుమిరుతాయో, పరిస్థితులన్నీ తారుమారవుతాయో, ధర్మం మీద అధర్మం ఆక్రమణ చేస్తుందో అప్పుడు ధర్మ సంస్థాపనార్థం నేను అవతరిస్తానని భగవంతుడు అభయం ఇచ్చాడు. అన్ని వైపులా నిరాశతో నిండి ఉన్న నీటి పరిస్థితిలో ఒకే ఒక్క ఆశాకిరణం గాయత్రి పరివార్. ఈ గాయత్రి పరివార్ వ్యవస్థ ప్రచండమైన తపోబలంతో నిర్మించబడింది. ఈ గాయత్రి పరివార్ నిర్మాణ భూమిక గత 1000 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఆది శంకరాచార్య, సంత్ కబీర్, సమర్థ గురు రామదాస్, సత్ జ్ఞానేశ్వర్లు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి మరియు శ్రీ అరవింద్. తరువాత 1911వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ అశ్విని త్రయోదశి నాడు ఆగ్రా జిల్లాలోని అవల్ఖేడ్ గ్రామంలో ఒక దివ్య శిశువు జన్మించింది. ఆ శిశువే తన యువావస్థలో శ్రీరామ్ మత్, అనంతరం గాయత్రీమాత వరపుత్రులుగా, ఆధ్యాత్మిక జాగరణ ప్రారంభకులుగా, ప్రాచీన ఋషి పరంపరకు నాయకులుగా, యుగద్రష్ట, వేదమూర్తి, తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్యగా ప్రసిద్ధి పొందారు. అతి చిన్న వయసులోని పరమపూజ్య గురుదేవునిలో ఆ సాధక స్వరూపం అంకుర రూపంలో కనిపిస్తూ ఉండేది. వీరే భవిష్యత్తులో వ్యవస్థాపకులుగా, మార్గదర్శకులుగా, రచయితగా, సాధువుగా, సిద్ధులైన ప్రవక్తగా తయారయ్యారు. 1926 సంవత్సరంలోని వసంత పంచమి శ్రీరామశర్మ గారి జీవితంలో ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చింది. 15 సంవత్సరాల వయసులో వారు తన పూజా మందిరంలో ఆవునేతి దీపజ్యోతి సమక్షంలో గాయత్రీ జప సాధనలో తన్మయులై ఉండగా, అదిగో దీపశిఖ నుండి దేవాత్మ అయిన హిమాలయ మహాయోగి, దివ్య గురువు, సూక్ష్మ శరీరధారి స్వామి సర్వేశ్వరానంద స్వామి దర్శనమిచ్చారు. వారు బాలుడైన శ్రీరామునికి అతని దివ్య పూర్వజన్మల స్ఫురణ చేస్తూ పూర్వజన్మల సంబంధాలను గురించి తెలియచేశారు. గురువుల నిర్దేశానుసారం అదే రోజు అఖండ దీపాన్ని ప్రజ్వలింపచేశారు. ఇది అఖండ దీపం మాత్రమే కాదు, ఇది అఖండ యజ్ఞం కూడా. మొత్తం గాయత్రి పరివారకు ఇదే ముఖ్య కేంద్రం. దీని సమక్షంలోని శ్రీరామ శర్మగారు 24 సంవత్సరాల పాటు సంవత్సరానికి 24 లక్షల చొప్పున 24 మహాపురశ్చరణాల క్రమాన్ని ప్రారంభించారు. 1928 నుండి 1936 వరకు శ్రీరామ శర్మ గారు స్వతంత్ర సేనాని రూపంలో సమర్పిత విప్లవకారునిగా తన భూమికను నిర్వహించారు. ఆ సమయంలో ఆవల్ఖేడ్, ఆగ్రా మొదలగు గ్రామాల్లో కార్యాన్వితులుగా ఉన్నారు. వారు మదనమోహన మాలవ్య, స్వరూపారాణి నెహ్రూ, రఫీ అహ్మద్ కిద్వాయ్, దేవదాస్ గాంధీ గారితోటి ఆసన్సూల్ జైల్లోనూ మరియు అనేకసార్లు జైలు యాత్రలు నిర్వహించారు. సత్యాగ్రహ ఆందోళనలో, బ్రిటిష్ వారి పీడనలో మరియు తన ఇంటిని జప్తు చేయడం వల్ల వారు బ్రిటిష్ గవర్నమెంట్కి విరుద్ధంగా సంఘర్షిస్తూ వచ్చారు. 1937 సంవత్సరం ఉత్తరార్ధంలో వారు ఆగ్రాకు తిరిగి వెళ్లి మొట్టమొదటి ఆధ్యాత్మిక పుస్తకం నేను ఏమిటి రచించి ఆధ్యాత్మిక ఆలోచనలకు సూత్రధారులయ్యారు. 1940 సంవత్సరంలో వసంత పంచమి పుణ్యతిథి నాడు మధురలో అఖండ జ్యోతి సంస్థానాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక మాసపత్రిక అఖండ జ్యోతి పత్రికను ప్రారంభించారు. ఈ ప్రకారంగా కలం ద్వారా ప్రజలందరి మనసులను సంస్కారవంతంగా చేయడానికి నడుం కట్టారు. పూజ్య గురుదేవుల మాటలలో అఖండ జ్యోతి పత్రిక ఒట్టి కాగితాల చిట్టాగా మాత్రమే కాదు, దానిలో ప్రచండమైన ప్రాణశక్తి ప్రవాహం ఉంది. 1943 సంవత్సరంలో
ఆగ్రా నివాసులైన జస్వంతరాయ్ గారి పుత్రిక భగవతీదేవితో శ్రీరాముల వివాహం జరిగింది. తన భర్త జీవన విధానం ఎలా ఉందో తన జీవితాన్ని కూడా అలాగే మలుచుకున్న సాధ్వి ఏ విషయంపై తన భర్త సమర్పణ ఉందో తాను కూడా సంపూర్ణ సమర్పణ భావం అనే దృఢ సంకల్పంతో వారు పరమపూజ్య గురుదేవుని సేవలో కలిసిపోయారు. అమ్మ స్నేహం, మమత మరియు తనవారనే భావంతో నిండి ఉన్న ఆమె ఒడిలో నుండి గాయత్రి పరివార్ పరిజనులు ఎన్నెన్నో విధాల సేద పొందారు. 24 మహాపురశ్చరణల సమాప్తిలో 1953లో దుర్వాస మహర్షి యొక్క తపస్థలిలో శ్రీ ఆచార్య గారు మొదట్లో గాయత్రి తపోభూమిని స్థాపించడమే కాక గాయత్రి మహావిద్య అనే అంశంపై బృహత్ విశ్వకోష్ను గాయత్రి మహావిజ్ఞానం 3 భాగాలు ప్రచురించారు. 1958వ సంవత్సరంలో వారు యజ్ఞ పరంపరను విస్తరింపచేస్తూ మొదలులో ఒక విశాల సహస్రకుండాల గాయత్రి మహాయజ్ఞాన్ని సుసంపన్నం చేశారు. దానిలో 2 లక్షల మందికి పైగా గాయత్రి సాధకులు పాల్గొన్నారు. అక్కడే నాటుకుంది విరాట్ సమూహపు బీజం. అదే ఇప్పుడు సుమారు 8 కోట్ల మంది సభ్యులు గల గాయత్రి పరివార్. ఇందులో వారంతా సక్రియ కార్యకర్తలుగా ఉన్నారు. శ్రీ ఆచార్య గారు తమ గురువులైన సర్వేశ్వరానంద స్వామి గారి నిర్దేశంతో 4 సార్లు హిమాలయ యాత్ర చేసి 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు అజ్ఞాతవాసంలో కఠోరమైన తపస్సాధన చేశారు. 1962వ సంవత్సరంలో హిమాలయం నుండి తిరిగి వచ్చి 4 వేదాలకు సరళ భాష్యాన్ని, 108 ఉపనిషత్తులకు అర్థాన్ని, 20 స్మృతులకు హిందీ రూపాంతరాన్ని, అలాగే 18 పురాణాలను పునరుద్ధరించారు. 1963వ సంవత్సరంలో శతసూత్ర యుగ నిర్మాణ యోజనను గురించి ప్రకటన చేయడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా సమాజ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1970లో వారు మధురను విడిచిపెట్టి కుంభనగరి అయిన హరిద్వార్లో గాయత్రి మంత్రద్రష్ట బ్రహ్మర్షి విశ్వామిత్ర యొక్క తపస్థలమైన సప్త సరోవర క్షేత్రంలో గాయత్రీ తీర్థ పరిసరానికి పునాది వేశారు. దీనికి శాంతికుంజ్ అని పేరు పెట్టారు. 1971 జూన్ 20వ తేదీ నుండి శాంతికుంజ్ నిర్వహణ, దానిని అభివృద్ధి పరిచే భారాన్ని మాతా భగవతీదేవికి అప్పగించి 1 సంవత్సరం కఠోర తపశ్చర్య నిమిత్తం హిమాలయాలకు వెళ్లారు. 1972వ సంవత్సరపు గాయత్రి జయంతి నుండి హిమాలయ పురుషుల పరంపర నిర్వహణను శాంతికుంజులో బీజారోహణ చేసి దానిని ఒక సిద్ధపీఠంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చైతన్యవంతమైన ఆత్మల కోసం ప్రత్యావర్తన అంటే ప్రాణసంచార శిబిరం, చాంద్రాయణ శిబిరం, సంజీవిని సాధనా శిబిరం, అలాగే కల్పనా సాధనా శిబిరాలను ప్రారంభించారు. శిబిరముల నిర్వహణ నిమిత్తం వారి ఆత్మీయత, మమతలు నిండిన ఆహ్వానాన్ని అందుకుని శాంతికుంజ్ పరివారం అంతర్గతంగా 240 మంది పరిజనులు జీవనదాన కార్యకర్తల రూపంలో శ్రీ ఆచార్య గారి అడుగుజాడల్లో నడుచుటకు సంకల్పం తీసుకున్నారు. నేటికి 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నత చదువులు చదివిన జీవనదాన కార్యకర్తలు ఇక్కడ సగటు భారతీయ నాగరిక జీవన విధానంలో బ్రాహ్మణోచిత జీవనం గడుపుతున్నారు. 1979వ సంవత్సరంలో విజ్ఞానము మరియు ఆధ్యాత్మకముల సమన్వయం, గాయత్రి మహాశక్తి మరియు యజ్ఞ విద్యను అనుసంధానం చేస్తూ విజ్ఞులైన వైద్యులను, వైజ్ఞానికులను సమన్వయం చేస్తూ బ్రహ్మవర్చస్ శోధ్ సంస్థానాన్ని స్థాపించారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఈ సంస్థానంలో ధ్యానం ద్వారా వ్యాధుల నివారణ, శబ్దశక్తి, మంత్రశక్తి, యజ్ఞోపతి, సూర్య చికిత్సా విజ్ఞానం మొదలగు విషయాలపై పరిశోధన చేస్తూ ఉంటారు. 1984వ సంవత్సరంలో పూజ్య గురుదేవులు సూక్ష్మీకరణ సాధనలో ప్రవేశించారు. ఈ సంవత్సరమే భారతదేశంలో 108 కుండీల మహాయజ్ఞాలు, రాష్ట్రీయ ఏకతా సభలు, అలాగే విశ్వవ్యాప్తంగా ఒక విప్లవ రూపంగా దీపయజ్ఞాల పరంపరను ప్రారంభించారు. వారు తమ జీవిత ఉత్తరార్ధంలో క్రాంతిధర్మ సాహిత్యాన్ని రచించుట మరియు రాబోవు 10 సంవత్సరాల వరకు పరిజనులకు మార్గదర్శనం కొరకు అఖండ జ్యోతి పత్రిక సంపాదకత్వాన్ని చేశారు. 1990 సంవత్సరంలో వసంత పంచమి రోజున వారు భవిష్యత్తులో ఉండవలసిన రీతిని, అలాగే
6 నెలల తరువాత గురుదేవులు తమ మహాప్రయాణాన్ని గురించి ప్రకటించారు. తమ కార్యభారాన్ని అలాగే తమ శక్తిని వందనీయ మాతాజీకి సమర్పించి 1990 జూన్ 2వ తేదీన గాయత్రి జయంతి రోజున మహాప్రయాణం చేశారు. 1991 జూన్ 27న భారత ప్రభుత్వం పూజ్య గురుదేవుల గౌరవార్థం ఒక స్టాంపును విడుదల చేసింది. 1992 గాయత్రి జయంతిన పూజ్య గురుదేవుల పుణ్యతిథి రోజున శాంతికుంజ్లో ఐతిహాసిక శపథ మహోత్సవాన్ని నిర్వహించింది. దానిలో అత్యధిక పరిజనులు 1,00,000 మంది దాకా భాగస్వామ్యం వహించారు. అలాగే దేవ సంస్కృతి విస్తారం గురించి శపథం చేశారు. దీనితో పాటే లెస్టర్, టారంటో, లాస్ ఏంజల్స్, చికాగోలతో కలిపి దేశంలోని 27 విభిన్న స్థానాల్లో అశ్వమేధ యజ్ఞాలను సుసంపన్నం చేశారు. 1994 సెప్టెంబర్ 19న వందనీయ మాతాజీ తమ కార్యభారాన్ని తమ సమర్పిత శిష్యులకు అప్పగించి మహాప్రయాణం చేశారు. నేడు గాయత్రి పరివారపు నేతృత్వాన్ని శ్రద్ధేయ శైలాబాలా దీదీ గారు చేస్తున్నారు. 1995 నవంబర్ 3 నుండి 7వ తేదీలలో పరమపూజ్య గురుదేవుల జన్మస్థలం అయిన ఆవల్ఖేడులో ప్రథమ పూర్ణాహుతి కార్యక్రమం సుసంపన్నం చేశారు. దీనిలో సుమారు 60 లక్షల మంది పరిజనులు పాల్గొన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం తర్వాత ఈ విరాట్ మిషన్ యొక్క అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. 1998 సంవత్సరంలో అమెరికాలోని న్యూజెర్సీ పట్టణంలో చాలా గొప్ప వాజ్పేయి యజ్ఞం నిర్వహించబడింది. దాని తర్వాత 2000 సంవత్సరాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, యూరప్ మరియు ఆఫ్రికా మహాద్వీపాలలో రాష్ట్ర జాగరణ తీర్థయాత్రల ద్వారా సంపూర్ణంగా సంచరించారు. 1999 జూన్ 30న శాంతికుంజ సమీపంలో నలంద తక్షశిలలో ఉండే ప్రచారకుల వలె లోకనాయకులను తయారు చేయడానికి అద్భుతమైన శ్రేష్టమైన దేవ సంస్కృతి విశ్వవిద్యాలయానికి బీజం వేయబడింది. భారతీయ సంస్కృతి దర్శన విజ్ఞానము, ఆయుర్వేద విద్యా విస్తారాలతో పాటు సాధన, శిక్ష, ఆరోగ్యం మరియు స్వావలంబనాలను దీనిలో ప్రారంభిక చరణాలుగా ప్రవేశపెట్టారు. నవయుగాన్న మత్స్యావతారం వలె అఖిల విశ్వ గాయత్రి పరివార్ నేటికీ సుమారు 70 దేశాలలో 8 కోట్ల మంది వరకు విస్తరించింది. వారంతా ఈరోజు ఒకే లక్ష్యం, ఒకే సంకల్పంతో ఉజ్వల భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తున్నారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్లో లభించే ఉపలబ్ధులను పరిశీలిద్దాం రండి. ప్రాణశక్తి ఉన్న చైతన్యవంతమైన తీర్థస్థలి శాంతికుంజ్ హరిద్వార్ యొక్క స్థాపన, శిబిరాల ద్వారా సాధకులకు విశ్లేషణ మార్గదర్శనం. గత సంవత్సరంలో శాంతికుంజ్ను దర్శించడానికి వచ్చిన సాధకుల వివరణ ఇలా ఉంది చూడండి. $1989 61,046, 1990లో 5,41,990, 1991లో 70,489, 1992లో 93,638, 1993లో 1,01,290, 1994లో 91,687, 1995లో 1,03,726, 1996లో 1,15,724, 1997లో 1,40,874, 1998లో 1,44,604, 1999లో 1,63,934, 2000 నుండి ఇప్పటి వరకు 1,12,412కు పైనే. ఆర్థిక విప్లవ ఘోషణ, కుటీర పరిశ్రమల గురించి సఫలమైన శిక్షణను ఇచ్చి కొన్ని లక్షల మంది యువకులను తమ కాళ్లపై నిలబడే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
స్క్రీన్ ప్రింటింగ్, అగరబత్తి, బేకరీ మరియు ఫోటో లామినేషన్ల గురించి శిక్షణనిప్పించి కొన్ని లక్షల ఇళ్లలో సహజంగానే జీవనాధారాన్ని కల్పిస్తున్నారు. మొత్తం భారతదేశంలో జన జాగృతి అభినవ కేంద్రాలలో 2400 గాయత్రి శక్తిపీఠాల స్థాపన. వివిధ రాష్ట్రాల వారీగా వివరణ. మధ్యప్రదేశ్ 896, ఉత్తరప్రదేశ్ 453, గుజరాత్ 343, బీహార్ 291, రాజస్థాన్ 183, ఒరిస్సా 73, మహారాష్ట్ర 74. ఈ ప్రకారంగా 2412 గాయత్రి శక్తిపీఠాల మాధ్యమంగా ప్రతి వ్యక్తి దగ్గరకు సంస్కృతి సందేశం. రాష్ట్రీయ మరియు ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల్లో గాయత్రి పరివార్ భాగస్వామ్యం. కొన్ని లక్షల మందికి పునరావాసం, భోజనం మరియు బట్టల వ్యవస్థతో పాటు భారత ప్రభుత్వంలోని విభిన్న భాగాల్లో తప్పనిసరి ఆర్థిక సహకారం. కార్గిల్ ఫండ్లో 1,25,00,000 సహాయం అందించింది. ఒరిస్సాలో సంభవించిన తుపానుకు గురైన ప్రాంతంలో 50 లక్షల సామగ్రిని పంపిణీ చేశారు. లాటూర్ మరియు ఉత్తరకాశీ భూకంపంలో కొన్ని వేల మందికి పునరావాసం కల్పించారు. ఆదర్శ వివాహాల విశిష్ట ప్రయోగం. ఎలాంటి కట్న కానుకల ప్రసక్తి లేకుండా జరిపిన వివాహాల ద్వారా సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చు కాకుండా కాపాడారు. శాంతికుంజ్లో రిజిస్ట్రేషన్ చేయబడని వివాహాల సంఖ్య 1691. విభిన్న అశ్వమేధ యజ్ఞాలలో జరిగిన వివాహాల సంఖ్య 700. శ్రద్ధాంజలి మహోత్సవంలో జరిగిన వివాహాల సంఖ్య 108. విభిన్న సంస్కార మహోత్సవాల్లో జరిగిన వివాహాల సంఖ్య 400. విభిన్న శక్తిపీఠాల్లో ప్రతి సంవత్సరం జరిగే వివాహాల సంఖ్య 10,000. ఈ ప్రకారంగా గత 10 సంవత్సరాలలో సుమారు 1 లక్ష ఆదర్శ వివాహాల మాధ్యమంగా 500 కోట్ల రూపాయల మిగులు. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా నడుస్తుంది. గాయత్రీ మంత్రంపై అపోహల బంధనాలను తొలగించి అనేక లక్షల మందిని దీక్షితులుగా చేస్తున్నారు. శాంతికుంజులో జరిపే దీక్షా సంస్కారాలలో 1988 సంవత్సరం నుండి 2000 వరకు 7 లక్షల మందికి దీక్ష ఇచ్చారు. 27 అశ్వమేధాలలో మొత్తం కలిపి దీక్షా సంస్కారాలు 75 లక్షలు. అవల్ఖేడా ప్రథమ పూర్ణాహుతిలో దీక్షా సంస్కారాలు 10 లక్షలు. 235 సంస్కార మహోత్సవాలలో దీక్షా సంస్కారాలు 15 లక్షలు. 108 క్షేత్రీయ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో దీక్షా సంస్కారాలు 12 లక్షలు. పూజ్య గురుదేవుల మహాప్రయాణానికి ముందు దీక్షిత్ సాధకుల సంఖ్య 24 లక్షలు. ఈ ప్రకారంగా 1.5 కోట్ల సాధకులకు గాయత్రి మంత్రదీక్ష ఇవ్వడం జరిగింది. నారీ జాగరణ అభియాన్ ఆరంభం 1972 సంవత్సరం నుండి 1980. దేవకన్య మరియు నారీ జాగరణ శిబిరాల మాధ్యమంగా సుమారు 40,000 మంది మహిళలకు సాధనాత్మకంగా మార్గదర్శనం చేశారు. లేఖన మాధ్యమంగా విచార క్రాంతి ఘోషణ. పూజ్య గురుదేవుల ద్వారా రచించిన 3,200 పుస్తకాలు, వాటిలో వ్యక్తి నిర్మాణం, కుటుంబం మరియు సమాజ నిర్మాణాలతో పాటు వైజ్ఞానిక, ఆధ్యాత్మిక వాదాల సమ్మిళితం. ఇప్పుడు ఈ సంపూర్ణ సాహిత్యం 108 ఖండాలు కలిగిన వాంగ్మయాల రూపంలో కూడా లభ్యమవుతున్నాయి. మిషన్ ద్వారా రచింపబడే వివిధ పత్రికల సంఖ్య ఇలా ఉన్నాయి. అఖండ జ్యోతి 6,25,600. యుగ నిర్మాణ యోజన 2,50,000. ప్రజ్ఞా అభియాన్ 52,410. రాబో రోజుల్లో సంపూర్ణ విశ్వానికి భారతదేశమే మార్గదర్శనం కాగలదు. ఇది ఒక సునిశ్చిత భవిష్య రూపం. అఖిల విశ్వ గాయత్రీ పరివార్ కార్యకలాపాల ద్వారా దీనిని స్పష్టమైన రూపంలో చూడవచ్చు.